పెద్ది ప్రీమియర్స్‌కి పర్మిషను, టికెట్ పెంపుకు అనుమతి. ఈరోజు ప్రీమియర్స్ ఉంటాయి తెలంగాణలో అనే విషయం ప్రభుత్వం నిర్ధారించింది. కానీ అనుకుంటున్నదే దాదాపు ఏపీ గవర్నమెంట్ ఏ జీవో ఇచ్చిందో అదే ఇచ్చారు వీళ్ళు కూడా. ఆ టైంలో ఇచ్చినంత కాదు ఇది. ఈరోజు నైట్ క్లారిటీ వచ్చేస్తుంది ప్రపంచానికి వాట్ ఈజ్ పెద్ది అని. నార్త్ అమెరికా అయితే ప్రీమియర్స్‌కి స్పీడ్‌లో ఉంది బాగా. 1.1 మిలియన్ అంట. ట్రిబుల్ తర్వాత ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ కోసం వెయిటింగ్. ఎవరు ఎన్ని మాట్లాడినా పుష్ప 2ని కొట్టడమే టార్గెట్ ఎవరికైనా సరే. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆడియన్స్ నుంచి కూడా వచ్చేస్తే సరిపోతుంది. భరద్వాజ్ గారు, ఎట్టకేలకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక జీవో వచ్చింది. అవును, పెద్ది ప్రీమియర్స్‌కి పర్మిషను, టికెట్ పెంపుకు అనుమతి. అవును, అదొకటి. దానికి తోడు ఇన్ని రోజులు దాదాపు సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు థియేటర్ ఆకలి తీర్చే సినిమా ఒక్కట్లేదు. అవును. ఇప్పుడు థియేటర్ ఆకలి తీర్చే సినిమా పెద్ది అవుతుందా లేదా అనేది ఒక ఉత్కంఠ. అంటే ఆల్రెడీ దాని మీద భారీ అంచనాలు ఉన్నాయి. హ్మ్. భారీ అంచనాలు ఉన్నాయి. దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి బయట. హ్మ్. ఆ ప్రచారాల వలన కూడా ఒక వేడి మొదలైంది. సినిమా ఎలా ఉందో చూడాలి అనేటువంటి తపన మొదలైంది. హ్మ్. అంటే సినిమా చూసిన ప్రముఖుల రియాక్షన్స్ అన్న పద్ధతిలో బయట యూట్యూబ్‌లో, వీటిల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా హ్మ్. రకరకాల అభిప్రాయాలను నడిపేస్తున్నారు. అదేలెండి. హ్మ్. ఇదంతా కూడా ఒక మంట రాజేసింది. హ్మ్. ఈ మంట రాజేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి వెళ్ళి సినిమా చూడాలి అనే వాతావరణాన్ని కల్పించినాయి ఇవన్నీ. హ్మ్. ఈ కల్పించిన వాతావరణంలో వెయిట్ చేస్తున్నారు జనాలు థియేటర్ల మీదకి దాడి చేయటానికి. హ్మ్. వెయిట్ చేస్తున్నారు. టైం వచ్చేసింది. ఈరోజు ప్రీమియర్స్ ఉంటాయి తెలంగాణలో అనే విషయం ప్రభుత్వం నిర్ధారించింది. కానీ 8 నుంచి ప్రీమియర్ స్టార్ట్ అన్నారు. స్టార్ట్ అవుతాయి. అయితే స్టార్ట్ ఇప్పుడు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. వాళ్ళ ప్రకారం వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేశారు. హ్మ్. అంటే మనకి గతంలో రాజా సాబ్‌కి ఒక గందరగోళం జరిగింది. అవును. వచ్చింది. ఆ సందర్భంగా చాలా సీరియస్ క్రిటిసిజం వచ్చింది బయట నుంచి. అంటే ఒక సినిమాకి ఒకలాగా, ఇంకో సినిమాకి ఇంకోలాగా ఎలా స్పందిస్తారు అని. హ్మ్. దాంతో మనం దీనికి వచ్చేస్తుంది అని ముందు నుంచి అనుకుంటున్నదే దాదాపు ఏపీ గవర్నమెంట్ ఏ జీవో ఇచ్చిందో అదే ఇచ్చారు వీళ్ళు కూడా. అదేలెండి. కాకపోతే వాళ్ళు 1 వీక్‌కి ఇచ్చారు. వీళ్ళు 10 డేస్‌కి 10 ఇచ్చారు. డేస్‌కి ఇచ్చారు. కొంచెం హ్మ్. పెంచే ఇచ్చారు. హ్మ్. పెంచి ఇచ్చారు. 10 రోజులకి రూ. 100 అక్కడ, రూ. 125 ఇక్కడ పెంచారు. రూ. 600 ప్రీమియర్‌కి అనేది. ప్రీమియర్స్‌కి ఇచ్చేశారు. హ్మ్. కాకపోతే పుష్ప ఆ టైంలో ఇచ్చినంత కాదు ఇది. ఆ! పుష్ప కాదు. అప్పుడు అది అది వేరులెండి. అది అది ఎక్కువ వేరు. రేట్లు ఇచ్చారు కదా! బాగా. చాలా పెద్ద రేట్లు ఇచ్చారు. హ్మ్. అంత స్థాయి ఇవ్వలేదు కానీ పర్వాలేదు ఇది. పర్వాలేదు. రిపీట్ ఆడియన్స్ ఉంటే గనక వీళ్ళు రికార్డులు కొట్టడం అనేది పెద్ద కష్టసాధ్యమయ్యే వ్యవహారం కాదు. హ్మ్. కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రమోషన్స్ పట్ల జరిగిన తీరు పట్ల వీళ్ళందరూ తృప్తిగా ఉన్నారు. హ్మ్. అభిమానులు తృప్తిగానే ఉన్నారు. వాళ్ళు హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు అందరూ హ్యాపీగానే ఉన్నారు. లాంచింగ్ టైమ్ వచ్చేసేసరికి టెన్షన్ మొదలైంది ప్రతి ఒక్కళ్ళకి. హ్మ్. ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా గానీ అంతిమ నిర్ణయం చేయాల్సింది ప్రేక్షకుడే. అవునుగా మరి. ప్రేక్షకుడు ఎలా మాట్లాడతాడు బయటకొచ్చి అనే క్యూరియాసిటీతో ఇప్పుడు ఆళ్ళందరూ చాలా టెన్షన్‌తో ఉన్నారు. అందరూ ప్రేక్షక దేవుళ్ళ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆళ్ళు ఏం మాట్లాడబోతున్నారు అనేది రాత్రి ఈరోజు నైట్ క్లారిటీ వచ్చేస్తుంది ప్రపంచానికి. హ్మ్. వాట్ ఈజ్ పెద్ది అని. అయితే ఇది ఒక రకంగా శంఖారావంగా మారుతుంది. హ్మ్. మారి రెస్ట్ ఆఫ్ ఇండియా రేపు ఉదయం మొదలవుతాయి షోస్. అవును. అది హిందీ బెల్ట్‌లోను, అలాగే తమిళంలోను, మలయాళంలోను పాన్ ఇండియా మార్కెట్‌లో రేపు ఎర్లీ మార్నింగ్ షోస్‌తో మొదలవుతుంది కాబట్టి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేటివ్ పీపుల్ ఏం మాట్లాడతారు, హ్మ్. నేటివ్ ఆడియన్ ఏం మాట్లాడతాడు అనే దాని మీద క్యూరియాసిటీ. అందుకని ఈరోజు ప్రీమియర్స్ మీద అందరి దృష్టి ఉంది. హ్మ్. అక్కడ ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి ఆంధ్రాలో. ఆ! ఆంధ్రాలో బుకింగ్స్ ఓపెన్ అయినాయి. ప్లస్ నార్త్ అమెరికా అయితే ప్రీమియర్స్‌కి స్పీడ్‌లో ఉంది బాగా. స్పీడ్‌లో 1.1 మిలియన్ అంట. స్పీడ్‌లో ఉంది. ప్రతి ఒక్కరు అంటే దాదాపుగా తర్వాత ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ కోసం వెయిటింగ్. హ్మ్. ఆ వెయిట్ చేస్తున్న క్రమంలో 2 నిరాశపరిచినటువంటి చిత్రాలు, దాని తాలూకా పెయిను ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసినాయి. హ్మ్.
ఈ క్రియేట్ చేసిన వైబ్‌కి ఆడియన్స్‌లో నుంచి ఒక మాట, ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేస్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందది. ఆ! దానికోసం అంటే ఇప్పుడు 1000 క్రోర్ క్లబ్‌లోకి వెళ్ళాలి ఒక టార్గెట్టు. రెండోది వాళ్ళు అంటే సినిమా లెక్కల ప్రకారం ఎవరు ఎన్ని మాట్లాడినా 'పుష్ప 2'ని కొట్టడమే టార్గెట్ ఎవరికైనా సరే. హుహుహు. అది వాళ్ళ మధ్య బంధుత్వం ఉందా, గొడవలున్నాయా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వృత్తిపరమైన స్పర్ధ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఉంది కూడా. అందుకని వీళ్ళందరి వెయిటింగు అదే. హ్మ్. 'పుష్ప 2'ని కొట్టేయాలి అనేది. హ్మ్. 'పుష్ప 2'ని కొట్టినా కొట్టకపోయినా 1000 క్రోర్ క్లబ్‌లోకి వెళ్ళటం అంటే ఈయన మార్కెట్‌ని స్థిరపరచటంగా భావించాలి. హ్మ్. పాన్ ఇండియా మార్కెట్‌ని. అక్కడి నుంచి వీళ్ళు కొంచెం గ్యాప్ తీసుకొని వరల్డ్ మార్కెట్‌లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అది గనక జరిగితే ఇంకొంచెం బిగ్ రెవెన్యూస్ చూస్తారు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళి గారు మొదలుపెట్టారు. ఇతనికి ఒక ప్రెజెన్స్ ఉంది. అక్కడ కూడా ఇతర దేశాల్లో 'ట్రిపుల్ ఆర్' నుంచి ఈయన్ని పరిచయం చేశారు వాళ్ళు. హ్మ్. ఆస్కార్ పేరుతో. హ్మ్. కనుక ఆ పరిచయాన్ని ఎందుకు వాడుకోకూడదు అని గనక ఆలోచిస్తే ఒక అడుగు అటు కూడా వేస్తారు. అప్పుడు ఇంకొంచెం బిగ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది పెద్ది హ్మ్. సినిమాకి. హ్మ్. వీళ్ళు మాట్లాడుతూ స్టేజ్ మీద మన బుచ్చిబాబు గారు మాట్లాడుతూ ఎమోషనల్ రైడ్ ఇది కమర్షియల్ కాదు ఎమోషనల్ ఎమోషనల్ రైడ్ అంటున్నారు. కమర్షియల్ సినిమా కాదు ఎమోషనల్ రైడ్ అంటున్నారు. హ్మ్. అంటే కమర్షియల్ సినిమా, ఎమోషనల్ రైడు వీటిని విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. కమర్షియల్ సినిమా అనే దాని స్వరూపం మారిపోయి చాలా కాలం అయింది. హ్మ్. కమర్షియల్ సినిమా అంటే ఒకప్పుడు ఒక రకంగా సరదా సినిమా అనుకునేవాళ్ళు. ఏదో హీరో గారు 4 ఫైట్లు చేస్తాడు. విచిత్రంగా ఉంటాయి ఆ ఫైట్లు. హ్మ్. ఆయనకొక టిపికల్ మేనరిజం ఉంటుంది. నేను కాలు కింద పెట్టకుండా 20 మంది గుండాలను కొట్టిస్తాను అని ఒక డైరెక్టర్ గారు అనుకుంటే, కర్ర మీద నిలబడి 50 మందిని కొట్టిస్తానని ఇంకో డైరెక్టర్ అనుకునేవాడు. ఈ విన్యాసాలు చూసాం మనం. అలా ఆయన కాలు కింద పడిపోయే పరిస్థితుల్లో అక్కడేదో గాజు పెంకు మీద కాలేసి ఇలాంటి విన్యాసాలన్నీ చూసాం కమర్షియల్ సినిమాల్లో. అవి నడిచిపోయినాయి ఒక దశ అది. 4 పాటలు, 5 ఫైట్లు, 8 కామెడీ సీక్వెన్స్‌లు ఇలా పద్ధతి నడిచేది. ఇలా ఒక రకంగా ఆ ఫార్ములా నుంచి బయటకొచ్చేసి 90ల్లోనే బయటకొచ్చాం మనం. అదేలెండి. హ్మ్. బయటకొచ్చేసాం. ఇప్పుడు కమర్షియల్ సినిమా అనేది లేదు. ఆయన చెప్పినట్టుగా ఎమోషనల్ రైడే ఉండాలి ఏ సినిమా అయినా గాని. హ్మ్. ఇది లాస్ట్ 50 మినిట్స్ దాదాపు 50 సార్లు చూసా ఇప్పటికి నేను. 50 సార్లు ఏడ్చానంటున్నాడు ఆ బుచ్చిబాబు గారు. అంటున్నాడు. అంటే ఆ! ఆయన ప్రొడక్ట్ అది. హ్మ్. ఆయన తన్ని తాను తృప్తిపరుచుకోగలిగాడు అనేది ఆయన ఆయన చెప్పడం అనేది ఒక ఎక్సైటింగ్ థింగే. అంటే ఆయనే 10 సార్లు చూసి, 50 సార్లు చూసి, ప్రతిసారి కొత్తగా ఫీలయ్యాను అని చెప్పడం అనేది జనాలను ఎక్సైట్ చేసేటువంటి పరిస్థితి. హ్మ్. మొదటి నుంచి ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. సెకండ్ హాఫ్ పర్టిక్యులర్‌గా చివరి అరగంట సినిమాని నిలబెట్టేస్తుంది. బయటకొచ్చేటువంటి ప్రేక్షకుల మీద ఒక ఇంపాక్ట్‌తో బయటకొస్తారు. బయటకొచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు అదే ఉంటుంది వీళ్ళ బ్రెయిన్‌లో. హ్మ్. అంటే కమర్షియల్ సినిమాకి సంబంధించి ఒక గ్రామర్ చెప్పినటువంటి డైరెక్టర్లు థియేటర్‌లో నుంచి బయటకొచ్చే ప్రేక్షకుల మూడ్‌లో ఆ ఎమోషన్ ఉండాలి అని చెప్పేవారు. ఆ ఎమోషన్‌లో బయటకు రావాలి. అంటే బయటకొచ్చే ప్రేక్షకుల కాలి నడకని చూసి సినిమా హిట్టో, ఫట్టో చెప్పొచ్చు ఓహో! అని క్రాంతి కుమార్ గారు అనేవాడు. థియేటర్ ముందు టీ కొట్టు దగ్గర నిలబడి బయటకొచ్చే ఆడియన్స్ కాళ్ళు చూసి, ఆడు హీరో ఫీ హీరో ఎక్కాలట వాళ్ళకి. హ్మ్. హీరో గారు వాళ్ళలోకి ప్రవేశించి బయటకొచ్చి ఈ ప్రపంచాన్ని చంపేస్తాను నేను అన్నట్టుగా థియేటర్‌లోంచి బయటకు రావాలట వీడు. అలా వస్తే హ్మ్. నిర్మాత హ్యాపీగా ఇంటికెళ్ళిపోయి పడుకోవచ్చు అని చెప్పేవాడు ఆయన. హ్మ్. కాబట్టి ఆ ఎమోషన్ అనేది ఉంటుంది సినిమాలో. ఉంటుంది. బయటకొచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఎమోషన్‌తోనే మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటలు మార్కెట్‌లోకి వెళ్ళిపోతే చాలు. ఓకే. ఇప్పుడు ఆయన బుచ్చిబాబు గారు వేదిక మీద మాట్లాడిన మాటలు ప్రేక్షకుల నోట్లోంచి బయటకొచ్చేస్తే, హ్మ్. అది ఏ రేంజ్‌కి వెళ్ళాలో ఆ రేంజ్‌కి వెళ్ళిపోతుంది సినిమా. దానికోసం ప్రొడ్యూసర్ గారు వెయిటింగ్. హ్మ్. ఆ మాటలు వీళ్ళు చెప్తే బావుంటుంది. ఆయన పదే పదే చెప్తున్నాడు ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌లోను. అదే. హ్మ్. చెప్తున్నాడు. అందరూ ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గానే మాట్లాడుతున్నారు. అవును. రెహమాన్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి. పైగా వీళ్ళొక విచిత్రమైన కాంబినేషన్‌ని సెట్ చేశారు. ఈ కాంబినేషన్ మీద రకరకాల చర్చలు మొదటి నుంచి. అవునులెండి. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా సెటప్ కదా! 'రామ్ చరణ్' గారు, 'జాహ్నవి'
రెహమాన్, రెహమాన్ గారు ఇవన్నీ కూడా అవును, రత్నవేలు, ఉమ్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట నిలబెట్టి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఆయనకేమో పైగా రెండో సినిమా. అవును. ఆ రెండో సినిమా తాలూకా వ్యవహారం ఒకటి జనాల్ని భయపెడుతున్నారు చాలామంది. కానీ రెండో సినిమాతో బిగ్ హిట్లు కొట్టిన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఆ, రాజమౌళి గారికి సింహాద్రి రెండో సినిమా అనేది గుర్తుపెట్టుకోవాలి కదా ఈ సందర్భంగా. ఉమ్, స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఆయన చేసిన సినిమా అదే. స్టూడెంట్ నెంబర్ 1ని మించిన హిట్ అది, పెద్ద హిట్ కదా, ఇండస్ట్రీ హిట్ అది. అప్పటికి. కాబట్టి ఇది కూడా అలాంటి సక్సెస్ ఇవ్వచ్చేమో. ఉమ్, సెకండ్ సినిమా సిన్ రూమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలామంది. అది కరెక్ట్ కాదు. ఓకే. సినిమా అనేది వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కాబట్టే దాని మీద నిలబడ్డారు. ఇన్ని జరిగినాయి. ఇప్పటిదాకా వాళ్ళు నడిచిన ప్రయాణం, ఆ నడవటానికి వెనకాల ఆయన చెప్పిన ఎమోషనే ఉమ్, అదే నడిపించింది. అదేలేండి. రేపు సినిమాని థియేటర్లలో కూడా అదే నడిపిస్తుంది. చూద్దాం, థియేటర్లు అయితే ఆకలి మీద ఉన్నాయి. అదే ఇప్పుడు ఎగ్జిబిటర్లు అందరూ వాళ్ళకి ఒక తృప్తికరమైనటువంటి నెంబర్ ఏదో వచ్చింది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ఒక హామీ. ఉమ్, అలాగే బయ్యర్ల నుంచి ఒక హామీ పొందారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఉమ్, ఈ సినిమా ఒక బఫర్ క్రియేట్ చేస్తుంది. మనం థియేటర్లు బాగు చేసుకోవటానికి కానీ, లేకపోతే ఈ సంవత్సరం మనం నడిపేయచ్చు, ఇంకో సంవత్సరానికి సరిపడా బఫర్ ఉమ్, ఈ సినిమా ఇవ్వబోతోంది మనకి అనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. సింగిల్ స్క్రీన్స్ అన్నీ ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రిపేర్ అయినాయి. అదేలేండి, సింగిల్ స్క్రీన్స్లో అన్నింటిలో కూడా 5 షోస్కి అనుమతి ఇచ్చారుగా, 5 షోలకి. అవును, 5 షోస్కి ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళు చాలా చోట్ల థియేటర్లని అదే. రిపేర్లు చేసుకున్నారు, ప్రిపేర్ చేశారు అన్ని విధాలుగాను. ఉమ్, సినిమాకి సంబంధించిన ఏ విధమైన రిమార్కు ఉమ్, సింగిల్ స్క్రీన్ నుంచి రాకూడదు. పెద్ద కోసం ముస్తాబైన థియేటర్లో అంతే, తయారయ్యారు వాళ్ళు, ప్రిపేర్ అయ్యారు. చూద్దాం, మనం మరి కాసేపట్లో సినిమా చూడబోతున్నాం కాబట్టి. చాలామంది లోకల్ రిపోర్టర్స్ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళినప్పుడు ఆ పనులు జరగటం అనేది ఉమ్, వాళ్ళు షూట్ చేసి పెట్టారు. ఉమ్, సో ఆ ప్రిపేర్డ్నెస్ ఉంది కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆడియన్స్ నుంచి కూడా వచ్చేస్తే సరిపోతుంది ఇంకా. ఓకే అండి, ప్రీమియర్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం సినిమా ఎలా ఉంది. అలాగే. థ్యాంక్ యూ.